Sukhi Bhava Properties presents. హలో హలో వామ్మో ఏం చేస్తున్నాడు ఈడు? ఓరి వారి ఒక పాలిట చూడరా అయ్యా, ఇది చూడమంటే అడ్డురుతావేమ్రా? హలో ఎందుకు కాకిలు కడుతాను నువ్వు అలోనే నానేమి నగిలి అనుకుంటున్నావు నువ్వు? ఏం రో, నేను ఈడుంటే నువ్వు పైకి చూసి మాట్లాడుతున్నావేమ్రా? వీడికి అదేదో మూడింది, పైకి చూసి మాట్లాడుతున్నాడు, అటు చూడమంటే ఇటు చూస్తున్నాడు, ఇటు చూడమంటే అటు చూస్తున్నాడు. ఏమైంది దీనికి? హలో హలో ఎందుకని అలోని పౌరుపుల్ని గట్టిగా అడుగుతావు నువ్వు? అలంటే నీకు తెలిసి ఆగో, ఏం రో మస్తు తెలిసినట్టు మాట్లాడుతున్నావు. హలో అంటే పిలుపు, కానీ అలోని ఎందుకు ఫోన్లో అంతా నీకు తెలుసా? ఎందుకంటారబ్బా? అవును వాళ్ళ అప్ప ఎందుకంత చెప్పు ఆలోచిస్తాను నువ్వు? బొర్లేట్ అయితే నాకు తెలుసు కానీ నేను చెప్తాను నేను. రే చేతికి దొరికిన చచ్చిపోతావురా, అదేదో పెద్ద తెలుసు అన్నావు కదా, హలో అంటే ఏంటో చెప్పా. ఇప్పుడు గ్రహం బెల్ సార్ కష్టపడి ఫోన్ కనిపెట్టినారా? ఆ విషయం అందరూ తెలుసు కానీ ముందు హలో అంటే ఏంటో చెప్పురా. ఇప్పుడు నేను చెప్తుంది అదేనా, గ్రహం బెల్ సార్ ఫోన్ కనిపెట్టినారా? ఫోన్ కనిపెట్టినట్టు అతను ఫస్ట్ ఫోన్ చేసింది వాళ్ళ ఆవిడికి, వాళ్ళ ఆవిడ పేరు హలో. అదే ప్రపంచం మొత్తం హలో హలో అంత. అవునా? అవునా అంత పెట్టు వాళ్ళ అప్ప. నిజమేనా? ఈరోజు ప్రపంచంలో కోట్ల మంది పెద్దలు హలో 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 అంటారా? చూసావా వాళ్ళ ఆవిడ కోసం అతను ఎంత పని చేసినారు? అది సరే కానీ నువ్వేం చేస్తున్నావురా? అదేనే ఇప్పుడు అజ్ఞాతవాసి థియేటర్ రిలీజ్ అయిందా, యూట్యూబ్ లో కోట్ల మంది చూస్తున్నారు. ఇప్పుడు నా నేట్ చేస్తాను నీకు తెలుసా? ఏం చేస్తున్నావురా? ట్విట్టర్ చూస్తాను. ట్విట్టరా? అదే ట్విట్టర్ చూస్తానంటే ట్విట్టర్ అని నోట్లో వండుకుంటాను బేటే. నువ్వు ట్విట్టర్ అంటే తిట్టరా మరి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారా, అతను అజ్ఞాతవాస, నాను శ్రీకాకుళం వాసి. ఆయన నన్ను ఫాలో అవుతాను అంతే. మమ్మల్ని ఎదిగినామంటే కొంచెం ఈ రోజు వీడి చర్యలు ఊహాతీతం. దట్ ఈస్ ద బ్యూటీ. ఏమైందిరో, జ్వరం గిట్లా పట్టిందా? మా యూత్ అందరికి అజ్ఞాతవాస జ్వరం పట్టింది. ఇదే ఊపులో నేను కూడా హైదరాబాద్ వచ్చింది అనుకుంటాను. నేటంత లేట్. హైదరాబాద్ వస్తున్నావా? ఎప్పుడు వస్తున్నావురా? ఎప్పుడు వస్తానని తర్వాత చెప్తాను కానీ అది కాదు కానీ వాళ్ళ అప్ప మళ్ళీ ఆ గుండంకుల దుకాణం వాళ్ళు దొంగలు పడ్డారట. అవునరా పాపం, ఒక్క వారంలో 2 సార్లు దొంగతనం జరిగింది. జరగదేటి అయినా ఏడంటే అత్తుకుపోయినట్టు ఉండాలి కానీ ఇలా కొట్టుకుపోయినట్టు ఉండకూడదు. అది సరే కానీ హైదరాబాద్ వచ్చి లేట్ ఇంకా. హైదరాబాద్ లో తెలుగు మహాసభలు బీభత్సంగా జరుగుతున్నాయిరా. అవును వాళ్ళ అప్ప, నువ్వు తెలుగు మహాసభలు అంటే నాకు గుర్తొచ్చిందే. అదే అన్నగారి వీరాభిమాని తెలుగు మహాసభ తోరణాల్లో ఆయన పేరు లేదని, ఆయన ఊసే లేదని కేసీఆర్ గారిని నిందిస్తూ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్యలో గుండి గీసుకొని నిరాదీక్ష చేస్తాడు. నా విషయం నీకు తెలుసా? ఓరి వారి, ఎవరే చెప్పిన నమ్మేస్తావారా? ఎన్టీఆర్ అంటే కేసీఆర్కి ఎంత ఇష్టమో తెలుసా? ఆయన పేరే కదా అలా కొట్టుకు పెట్టుకుంది. అవును వాళ్ళ అప్ప నిజమే కానీ ఇప్పుడు జనాలు ఎందుకు వెళ్ళగంటారు? అయితే కాయున్న చెట్టుకే దెబ్బలని ఊకే అంటారా? మంచి చేసినప్పుడు ఇలాంటి విమర్శలు వస్తూనే ఉంటాయి. అవును వాళ్ళ అప్ప ఎప్పుడే ఫోన్ తీసిన బేటే. మన నీలాంటి వాడే పెట్రోల్ బంక్లో ఫోన్ తీసినాడు, ఒక్క రవ్వలు ప్రమాదం తప్పింది. లేకపోతే ఏంటి అనుకుంటున్నావు పరిస్థితి? అందుకే నేను చెప్తాను, ఫోన్ అందుకని నువ్వు బంకుల్లోనూ బాతుల్లోనూ వాడకూడదు, పక్కన అస్సలు ఇబ్బంది పెట్టకూడదు. శ్రీకాకుళం భాస్కర్ నేను చెప్తాను, నువ్వు రాసుకోరా. దాట్స్ ద బ్యూటీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.